Hello, my dear students. Today we are going to discuss the biggest misled by NASA. It's true. అంటే యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఇది ట్రూ అయి ఉండొచ్చు, ఫాల్స్ అయి ఉండొచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఈజ్ ఫాల్స్. కానీ వై ఐఎమ్ డిస్కసింగ్ దిస్ టాపిక్ నాట్ టు మేక్ కాంట్రవర్సీ అబౌట్ దిస్. వన్ థింగ్ ఈజ్, దీని నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ వస్తాయని తప్ప దెర్ ఈస్ నథింగ్ మోర్ దాన్ దిస్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. Here we are going to discuss about Van Allen radiation belt, Polaris Dawn experiment, Artemis. ఈ మూడు ప్రాజెక్టులతోటి యూ విల్ అండర్స్టాండ్ అపోలో 11 మిషన్ అనేది సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ అనేది. వ్యక్తిగతంగా ఆఫ్టర్ స్టడీయింగ్ జేమ్స్ వెబ్ అనే వ్యక్తి గురించి చదివిన తర్వాత ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ అపోలో మిషన్ జరిగి ఉండదు అనుకుంటున్నాను. యాక్చువల్గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్కి నాసా అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి జేమ్స్ వెబ్ పేరు మీదుగా టెలిస్కోప్కి పేరు పెట్టారు. అయితే చాలామంది ఎల్జీబీటీ వాళ్ళు అటువంటి ప్రతిష్టాత్మకమైన టెలిస్కోప్కి అటువంటి ఒక దుర్మార్గుడి పేరు పెట్టొద్దు అన్నప్పుడు అని కంప్లైంట్ చేశారు, చాలా ర్యాలీలు చేశారనమాట. ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ నాసా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక సామాజిక వర్గం, ఒక సమూహం ధర్నా చేయటం అదే ఫస్ట్ అనమాట. ఇతను ఏం చేసేవాడంటే 1960, 1970s నాసాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరినీ కెమికల్ కాస్ట్రేషన్ ద్వారా చంపేసేవాళ్ళు. దానికి లీడర్షిప్ ఇతను జేమ్స్ వెబ్ నేతృత్వంలో జరిగిందనేది ఎల్జీబీటీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అటువంటి జేమ్స్ వెబ్ ఈ అపోలో ప్రాజెక్ట్కి డైరెక్టర్గా ఉన్నప్పుడు బై ద టైమ్ అపోలో మిషన్కి, సో ఐ పర్సనల్లీ బిలీవ్ నాసా తీసినటువంటి అతిపెద్ద హాలీవుడ్ మూవీ అపోలో అనమాట. గేట్వే అనే దాన్ని ఒక ఊహాజనితమైన కల్పితమైన అంశాన్ని బట్టి దే ఆర్ మెన్షనింగ్ దట్ ఇలా నీల్ ఆమ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డెన్లు మూన్ దగ్గరికి వెళ్ళి మూన్ దగ్గర ఒక గేట్వేని ఏర్పాటు చేసి గేట్వే నుంచి వాళ్ళు సెపరేట్ అయిపోయి అక్కడ ఆల్రెడీ ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించి అది మూన్ చుట్టూ తిరిగితే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ మూన్ చుట్టూ ఉన్నదాన్ని ఆల్రెడీ ఒక గేట్వేకి ఇది అటాచ్ అయ్యి దీంట్లో నుంచి ఆస్ట్రోనామర్స్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయ్యి మరలా పైకి వచ్చారు. ఇది ఎంత ఫన్నీగా ఉందండి చూడండి. దీని కంటెక్స్చువల్ రిలవెన్స్ ఏంటంటే రీసెంట్లీ నాసా అనౌన్స్డ్ దట్ ఎస్టర్డే నాసా అనౌన్స్డ్ దట్ ఎనీ పర్సన్, ఓకే, ఎవరైనా సరే ఈ చంద్రుడి మీద జరిగే ఆర్టమిస్ 2, ఆర్టమిస్ 3 వంటి మానవ సహిత ప్రాజెక్టుల్లో మెడికల్ ఎమర్జెన్సీకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే దాని వాళ్ళు తిరిగి నడవటానికి అవసరమైనటువంటి మెడికల్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్కి సంబంధించిన సూచనలు చేసిన వాళ్ళకి నగదు బహుమానం ఇస్తామని అనౌన్స్ చేశారన్నమాట. అప్పుడు నాకు ఐ స్టార్ట్ రికలెక్టింగ్ ఆల్ దోస్ థింగ్స్. నెంబర్ 1, అసలు ఇంతవరకు నా దృష్టిలో మానవుడు వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ దాటి వెళ్ళలేదు. నేను వాట్ ఈజ్ వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్? ద స్ట్రాంగెస్ట్ రేడియేషన్ బెల్ట్ దట్ సరౌండ్స్ ద ఎర్త్. భూమి కొన్ని బిలియన్ సంవత్సరాల పాటు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే ప్రాసెస్లో అత్యంత శక్తివంతమైన రేడియోధార్మికత భూమి నుంచి ఇలా వచ్చి అది వాన్ అలెన్ రేడియేషన్ ఒక ప్రాంతంలో అక్యూములేట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్బిట్స్ చూస్తే భూమి, ఓకే, ఫ్రమ్ అరౌండ్ ద ఎర్త్, ఓకే, ఎల్ఈఓ ఉంటుంది. ఎల్ఈఓ ఈజ్ లొకేటెడ్ ఎట్ 160 to 1600 kilometers. ఎల్ఈఓ తర్వాత ఎంఈఓ 10,500 kilometers to 20,500 kilometers ఉంటుంది. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇది ఎల్ఈఓను, ఓకే, ఎల్ఈఓ ఇది మీడియం ఎర్త్ ఆర్బిట్ 10,500 kilometers to 20,500 kilometers. ఎల్ఈఓ 160 to 1600 kilometers. దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ రేడియో యాక్టివ్ బెల్ట్. అమెరికన్ ఫిజిసిస్ట్ అయినటువంటి వాన్ అలెన్ అనే శాస్త్రవేత్త ఈ రేడియేషన్ బెల్ట్ని కనుక్కున్నాడు కాబట్టి ఈ బెల్ట్ని వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ అంటారు. ఇది చాలా శక్తివంతమైన రేడియేషన్ బెల్ట్. ఈ వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ దాటి వెళ్ళొచ్చేస్తే చాలా శక్తివంతమైనటువంటి రేడియో ధార్మికతను తట్టుకొని రావాల్సి వస్తుంది. సో ఈ వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ని
2024లో ఈ పొలారిస్ డాన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా అక్కడ జస్ట్ అట్లా టచ్ అయ్యి వచ్చారు అంతే. ఓకే, పొలారిస్ డాన్ ఎక్స్పెరిమెంట్లో ప్రైవేట్ స్పేస్ వాక్ చేసి పొలారిస్ డాన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా, పొలారిస్ డాన్ మిషన్ ద్వారా ప్రైవేట్ స్పేస్ వాక్ చేసి వచ్చారు. ఫస్ట్ దే హ్యావ్ టచ్ ఇట్ ద వ్యాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్ టచ్ చేసి వ్యాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్కి సంబంధించినటువంటి ఆ ఇంటెన్సిటీని అర్థం చేసుకుని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇంటెన్సిటీని అర్థం చేసుకుని వచ్చారు. ఓకే, అసలు గతంలో అపోలో మిషన్లో వాళ్ళు ఎన్నిసార్లు ఎలా వెళ్ళొచ్చారు? డు అండర్స్టాండ్? వాళ్ళు వెళ్ళొచ్చింటే వాళ్ళ బయలాజికల్ శాంపిల్స్లో రేడియో ధార్మికతను ఐడెంటిఫై చేస్తుంటే 1970 నుంచి 2024 దాకా ఎన్నిసార్లు మూన్ మీద ఎక్స్ప్లోరేషన్ చేసి ఉండాలి? ఇదంతా పెద్ద హాలీవుడ్ మూవీ షాట్ బై ద నాసా అనమాట. సో ఆ నాసా వెనకాల చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు గుడ్డిగా అనుకరించి దే ఆల్సో ట్రై టు ల్యాండ్ ఆన్ మూన్. ఓకే, సో 1960, 1970sలో వాళ్ళిద్దరి మధ్య యుఎస్ఎస్ఆర్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి గుత్తాధిపత్యంలో స్పేస్లో కూడా యుఎస్ఎస్ఆర్ కన్నా చాలా వేగంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఒక స్టోరీ అల్లారు. ఆ స్టోరీ పేరే అపోలో అనమాట. ఒకవేళ సరే వెళ్ళారు అనుకుందాం, వెళ్ళుంటే ఇప్పుడు దే ఆర్ సెండింగ్ ఏ వన్ ఇంపార్టెంట్ మిషన్. దిస్ ఇస్ ద డు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పొలారిస్ డాన్? పొలారిస్ డాన్ అంటే ఏంది? పొలారిస్ డాన్ మిషన్లో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ చేశారు. త్రూ దిస్ ప్రైవేట్ స్పేస్ వాక్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? త్రూ దిస్ ప్రైవేట్ స్పేస్ వాక్ దే హ్యావ్ డన్ ద స్పేస్ వాక్ ఎట్ వ్యాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్ వరకు టచ్ చేసి వచ్చారు. అప్పుడు ఏం చెప్పారు? మొట్టమొదటి హ్యూమన్ బీయింగ్ దట్ హ్యావ్ డన్ ప్రైవేట్ స్పేస్ వాక్ ఆఫ్టర్ అపోలో అంటున్నారు. అపోలోలో వెళ్ళొస్తే అపోలో తెలిసినది కదా. ఓకే, సో రేడియేషన్ ఆపడం ఇంపాసిబుల్ అన్న. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నా డౌట్ విత్ రిఫరెన్స్ టు ద ఆర్టెమిస్. ఆర్టెమిస్ అంటే ఏంది? నాసాస్ అంబిషియస్ ప్రాజెక్ట్ టు ల్యాండ్ ఆన్ మార్స్ వయా మూన్. మార్స్ మీదకి వెళ్ళడానికి మూన్ మీద ల్యాండ్ చేసి మూన్ మీద నుంచి పంపించేది. ఫస్ట్ మూన్ మీదకి వెళ్ళి మూన్ మీద నుంచి ల్యాండ్ అయ్యి మూన్ మీద నుంచి మార్స్ మీదకి వెళ్ళాలనేది ఆర్టెమిస్ మిషన్. ఈ ఆర్టెమిస్ మిషన్లో ఆర్టెమిస్ అకార్డ్ అని ఒక అకార్డును పెడితే ఇండియా హ్యాస్ జాయిన్డ్ యాజ్ 27th మెంబర్ నేషన్ యాజ్ అన్ ఆర్టెమిస్ మెంబర్స్. ఆర్టెమిస్లో ఏం చెప్తున్నారు? మా దగ్గర అక్కడ గేట్వే కన్స్ట్రక్ట్ చేస్తాము, ఆ గేట్వే ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్నారు. అంటే గేట్వే కొత్త కట్టడం ఆల్రెడీ మీరు కట్టానంటున్నారు కదా. ఇప్పుడు 1970sలో 1960sలో విత్ ప్రిమిటివ్ టెక్నాలజీ తోటి మీరు అక్కడ కట్టానంటున్నారు కదా. సో సరే, 2022లో పంపించిన ఆర్టెమిస్ 1లో అయినా మనిషిని పంపించాలి కదా, పంపించలేదు. హెల్గా జోహా అని 2 ప్లాస్టిక్ బొమ్మలు పెట్టి పంపించారు. ప్లాస్టిక్ బొమ్మలు ఎందుకు పెట్టారా అంటే ప్లాస్టిక్ బొమ్మలకి రేడియేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. మీరు 1960sలోనే 1970sలోనే రేడియేషన్ యూరి గగారిన్, ఎడ్విన్ ఆల్డ్రిన్ పంపించిన మీరు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ పంపించిన మీరు 2022లో ప్లాస్టిక్ బొమ్మలు పంపించాల్సిన అవసరం ఏంది? హెల్గా మరియు జోహా అనే 2 హెల్గా మరియు జోహా అనే 2 ప్లాస్టిక్ మ్యానిక్వెన్స్ని పంపించి ఈ మ్యానిక్వెన్స్ మీద రేడియో ధార్మిక ప్రభావాన్ని అధ్యయనం చేశారంట. ఓకే, 1960sలోనే మీరు మనిషిని పంపించిన వాళ్ళు నిజమైతే 2022లో ఇంకా మనిషిని ఎందుకు పంపించలేదు? ఓకే, ఇది కూడా యాక్సెప్టబుల్. అప్పుడు వాళ్ళు నాసా చెప్పిన హెల్గా మరియు జోహాల్లో ఫీమేల్ ఆర్గాన్స్ సిమిలెంట్ ఫీమేల్ ఆర్గాన్స్ పంపించాం కాబట్టి విల్ ట్రై టు సీ దట్. మరి ఆర్టెమిస్ 2లో అన్న మనిషిని ల్యాండ్ చేస్తున్నారా? 2026లో లాంచ్ అయినటువంటి ఆర్టెమిస్ 2లో కూడా హ్యూమన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ల్యాండెడ్. అక్కడ మూన్ దాకా వెళ్ళి చూసి వస్తారంట. అదేంది? ఆర్టెమిస్ 3లో దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ మూన్ అనమాట. సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐ పర్సనల్లీ బిలీవ్ నాసా అంటే విత్ ఆల్మోస్ట్ ఆల్ స్టడీ అబ్జర్వేషన్స్ నాకున్నటువంటి ఒకే ఒక ఆబ్జెక్షన్ ఈజ్ నథింగ్ బట్ వ్యాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్. ఓకే, దే మే నాట్ అట్ ఆల్ ట్రావెల్ త్రూ ద వ్యాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్. సో ద పాయింట్ హియర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫిక్షువస్ స్టోరీ డ్రాన్ బై ద నాసా. ఓకే, ఎప్పుడూ కూడా విక్రమ్ సారాభాయ్ గారు చెప్పిన మాటలు చాలా అద్భుతమైన మాటలు. ఏం చెప్పాడు? అభివృద్ధి చెందిన దేశాలను గుడ్డిగా అనుకరించకుండా మనదైన మన మార్గంలో వెళుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి విజయం వస్తుంది. ఒకవేళ రాకపోయినా ఆత్మసంతృప్తి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఒక 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత అయినా ఈ అపోలో 11 మిషన్ అనేది ఒక పెద్ద ఫేక్. ఓకే, పెద్ద సైంటిఫిక్ సర్కిల్స్లో ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. విత్ 1960sలో ఉన్నటువంటి కంప్యూటేషనల్ అనాలిసిస్, కంప్యూటేషన్ డేటా స్పీడ్ని బట్టి ఆ రోజుల్లోనే చాలా
ఇంపాసిబుల్ అయితే ఈ రోజుల్లో ఇంత కష్టంగా ఉంటే 1960s హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే, వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, నెంబర్ 1, దీంట్లో ఉన్నటువంటి కాంటెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నెంబర్ 2, నెవర్ ట్రై టు ఫాలో సర్టన్ ఎవరో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, లేకపోతే పలానా వాట్ వీ కెన్ కాల్ సే పలానా సెలబ్రిటీ, లేకపోతే పలానా వ్యక్తి. ఇప్పుడు ఇవాళ పుష్ప మూవీ సినిమా చూడటానికి వెళ్ళి ఒక మహిళ చనిపోవటం అనేది. సో ద పాయింట్ ఏంటంటే, నాసా అలా చేస్తుంది కాబట్టి ఇస్రో అలా చేయకూడదు, ఓకే, చేయొద్దు. ఓకే, సో అభివృద్ధి చెందిన దేశాలను గుడ్డిగా అనుకరించడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.